నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ తరలిన గులాబీ దండు రజతోత్సవ సభతో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని పార్టీ నాయకుల ఆశాభావం. జై తెలంగాణ నినాదాలు చేస్తూ నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించిన మైనారిటీలో దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అభివృద్ధిలో దూకుడు పెంచారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే కోట్లాది నిధులతో సౌకర్యాలు కల్పిస్తూ పల్లె ప్రజల మెప్పు పొందుతున్నారు. సిరికొండ మండలంలో సుమారు 10,25,00,000 నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ శాసన సభ్యుడు డాక్టర్ భూపత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నిర్మాణం పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు. అనంతరం తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు పెద్దవాల్గోట్, పోత్నూర్, కొండూర్, చిన్నవాల్గోట్, నర్సింగ్పల్లి, న్యావనంది, రావుట్ల, జంగిలోడి తాండా, జగదాంబ తాండా తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి 10,23,43,000 రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఓవైపు విపక్ష పార్టీల విమర్శలకు పదునైన ప్రతి విమర్శలు చేస్తున్న డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృత అభివృద్ధి పనులు చేపడుతూ జనాదరణ పొందుతున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోనే విమర్శలకు సమాధానం చెప్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని విశ్వసించబోరని అన్నారు. అవినీతి అక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజాపాలన అందిస్తుందని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఏ అవసరం వచ్చినా ప్రజలు తనను నేరుగా కలవాలని, తక్షణమే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరి ఇందిరాగాంధీ పార్టీ కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఇక మనం చూస్తే కదా చరిత్ర మరి ఓళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. కానీ ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు దగ్గర మన నియోజకవర్గంలో 4,000 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. మీకు ఇలా సిరికొండ కూడా మేము మండలం పెట్టుకుంటారు కాబట్టి మీరు 100 కట్టుకుంటే అందిస్తాం. మీరు కట్టుకోవడానికి ముందుకు రండి, అర్హులై ఉండాలి. ఇక ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఇండ్లు ఏమమ్మా మా చుట్టమైనా పర్వాలేదు, మా బంధువు అయినా పర్వాలేదు, మా కులముడైనా పర్వాలేదు. మేమైతే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వము, ఇల్లు లేని వాళ్ళకే నిరుపేదలకే ఇస్తాం. మీరు సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో మరి ఇక్కడ అందరు ఉన్నారు. మీరు 100 ఇల్లు కట్టుకుంటే 100 ఇస్తాము. ఈ ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇస్తాం. ఇక్కడ కొంచెం సమస్య ఉన్నది, గతంలో పంచిండ్రు కానీ టైటిల్స్ ఇవ్వలేదు. అది కూడా మేము ఆ భూమి కూడా మేము వెరిఫై చేసి మరి 75 గజాల కాడికి ఒక్కొక్కళ్ళకి మీకు టైటిల్ ఇచ్చి అక్కడ కూడా ఇల్లు కట్టిస్తాం, ఇల్లు లేని వాళ్ళకు. కాబట్టి ఇది గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక ఆలోచన ఇవ్వాలి. ధరణి అంటే
అసలు అదొక ఈ కొండూరులో నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి టీఆర్ఎస్లో ఉండి కూడా నేను మాట్లాడిన కొండూరులో 5 కోట్ల అవినీతి జరిగింది మరి భూమి ట్రాన్స్ఫర్కి పైసలు తీసుకుంటే ఎకరం కిందానంటే ఆ రోజు విచారణ జరిపించిన తూతు మొదలు చేసి ఊరుకున్నా అప్పటి నుండే నాకు బదులేదు టీఆర్ఎస్ అంటే ఇవాళ అటువంటి దరిద్రమైన చట్టం తీసుకొచ్చి కేసీఆర్ ఇలా లక్షల కోట్లు కొలగొట్టి హైదరాబాద్ చుట్టుపక్కల. సో ఇలా భూ కబ్జాదారులు ఎవరైనా ఉంటారో చెప్తున్నారు కదా, ఇవాళ ఎవడైనా కానీ ప్రభుత్వం భూమి కాజేసినా ఇంకేదైనా చేసినా ఇది భూభారతి వస్తూ ఉన్నది, మొత్తం బయట దేశం కొడుకుల టీఆర్ఎస్ కూడా ఉన్నది అంటే అలాగే మొత్తం 100% మొత్తం గవర్నమెంట్ భూములు బయట తీస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. నిన్ననే మొన్న కలెక్టర్ గారు వచ్చి మీ దగ్గర వచ్చి మీకు మొత్తం దాని మీద వివరించారు. ఇంకా రెవెన్యూ అధికారులు కూడా మీ గ్రామాలకే వస్తారు, మీరే అధికారులు తిరిగి అవసరం లేదు. ఇవాళ ఒక నెల రోజులప్పుడు మేము మొత్తము మీరు మరి మీ భూమికి సంబంధించిన ఫిర్యాదులు మీరు చేసుకోండి. నిర్దిష్ట గడువులోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని, రికార్డుల నిర్వహణ పక్కాగా జరుగుతుందని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నార్త్, సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలోని గ్రామ చావిడిలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నూతనంగా అమలు చేయనున్న భూభారతి చట్టంపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నూతన ROR చట్టం ద్వారా రైతులు సెక్షన్ 4లోని సబ్సెక్షన్ 4(5) ప్రకారం భూ రికార్డులను సవరణ చేసుకునే అవకాశం కల్పించారని సూచించారు. భూ విస్తీర్ణంలో మార్పులు, రికార్డులలో నమోదు కాని విస్తీర్ణాన్ని నమోదు చేయడం వంటి వాటిని తహసీల్దార్, RDO, కలెక్టర్ స్థాయిలో పరిశీలన జరిపి పూర్తి చేసేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా అధికారాలు కల్పించిందని తెలిపారు. ఫలితంగా రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించిన పొరపాట్లను స్థానికంగానే సరిచేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం పైలట్ ప్రతిపాదికన రాష్ట్రంలోని 4 మండలాలలోని దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని, మే మొదటి వారంలో అన్ని జిల్లాలలో మొదటగా ఒక్కో మండలంలో దీనిని అమలు చేసి క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భూ భారతి చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనుందని వివరించారు. అనంతరం మే, జూన్ మాసాలలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలపై రైతుల నుండి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రైతులు భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని, తమకు సరైన న్యాయం జరగలేదని భావిస్తే సంబంధిత రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టంలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని తెలిపారు. తహసీల్దార్ స్థాయిలో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి రైతులు సంతృప్తి చెందకపోతే 60 రోజుల్లోపు RDOకు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అక్కడ కూడా తగు న్యాయం జరగలేదని భావిస్తే 30 రోజుల్లోపు కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. అప్పీల్ చేసుకున్న పేద రైతులకు దేశంలోనే తొలిసారిగా ఉచిత న్యాయ సహాయం అందించేలా ఈ కొత్త చట్టం ద్వారా అవకాశం కల్పించారని అన్నారు. జిల్లా స్థాయిలో నియమించబడే న్యాయ సహాయ బృందం అప్పీల్ చేసుకున్న పేద, చిన్న, సన్నకారు రైతులకు న్యాయ సలహాలు అందిస్తారని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తారని అన్నారు. ఆధార్ తరహాలోనే భూకమతాల వారీగా భూదార్ సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అంతేకాకుండా భూముల హద్దులతో కూడిన నక్షా, పట్టా, పాస్బుక్లతో జతపరుస్తారని తెలిపారు. ఈ సదస్సులో ఇన్ఛార్జ్ RDO శ్రవంతి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సో ఒక ఫార్మర్కి ఒక 4 ల్యాండ్ పార్సల్స్ ఉంటే 4 సర్వే నెంబర్లు, ఆ 4 ల్యాండ్ పార్సల్స్కి 4 సెపరేట్ నెంబర్లు, భూదార్ నెంబర్లు అనేది ఉంటాయి. సో ఈ భూదార్ నెంబర్ వల్ల ఆ రైతు ఖాతా నెంబర్కి లింక్ అయి ఉంటాయి. సో ఏ నెంబరు ఏ రైతుకి అటాచ్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకొక ప్రొవిజన్ ఈ చట్టంలో పొందుపరిచింది సర్వే మ్యాప్స్. మనకి ఇప్పుడు వరకు కూడా మనము అంటే మీరు ఏమైనా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే ఏదైనా ల్యాండ్స్ వేరియార్డ్స్లో కానీ అలా కొనుక్కుంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే ఆ మ్యాప్ ఉంటుంది. అంటే సమ్ స్క్వేర్, రెక్టాంగిల్ డ్రా చేసి డైమెన్షన్స్ అన్నీ రాసి హద్దులో వెళ్ళి ఉంటాయి. కానీ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్కి మ్యాప్స్ అనేది జనరల్గా మనం
మార్కెట్లో అటైన్ చేయవు. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒక డేట్ నోటిఫై చేస్తుంది. ఆ డేట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్స్ అనేది కంపల్సరీగా అటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రైతు ఆ పట్టా పాస్ పుస్తకానికి మ్యాప్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి లైసెన్షియల్ సర్వేయర్స్ ఉంటారు. లైసెన్షియల్ సర్వేయర్తో సర్వే చేసి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ ఆ మ్యాప్ని వెరిఫై చేస్తారు. మన గవర్నమెంట్ సర్వేయర్తో క్రాస్ చెక్ చేయించి అది కరెక్ట్గానే ఉంది అంటే ఆ మ్యాప్ అనేది మీ పట్టా పాస్ పుస్తకానికి అటైన్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓకి సెక్షన్ 6 and 8 కింద మ్యుటేషన్ పవర్స్ ఉంటాయి. పహల్గాంలో జరిగిన ముస్కరం మూకల దాడిని ముస్లిం మైనారిటీలు తీవ్రంగా ఖండించారు. నవిపేటలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మైనారిటీ నాయకులు, యువకులు నవిపేట్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. బాసర మూలమల్పు వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జామా మసీద్ ముక్తి సిరాజ్ మాట్లాడుతూ కాశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నామన్నారు. భారతీయుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి టెర్రరిస్టులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఉగ్రవాదులు కులమతాలను రెచ్చగొట్టే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. టెర్రరిస్టులు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. इंसानियत के बलबूते पर दुनिया में जिंदा रहो। अल्लाह ने सबको इंसान बनाकर दुनिया में पैदा फरमाया और इंसान ही बनकर ज़िंदगी गुजारो। कश्मीर में जो हमला हुआ वो बुज़दिलाना, दहशत गर्दाना, वो इंसानियत के ख़िलाफ़ हमला है और हमला करने वालों से हम ये कहना चाहते हैं, ये बात याद रखो, अगर जुल्म करोगे तो जुल्म का बदला भी सहने की ताकत तुम्हारे अंदर पैदा करो। हम ये कहना चाहते हैं, अगर तुमने आज कश्मीर जो हिंदुस्तान की जन्नत है, अगर ये जन्नत की ताकत और इसकी अहमियत को तुम खत्म करना चाहते हो तो याद रखो, दुनिया में तुम भी कभी बाकी नहीं रह सकते। हमारी तारीख तो टीपू सुल्तान शहीद से मिलती है, हमारी तारीख वीर अब्दुल हमीद से मिलती है, हमारी तारीख हिंदुस्तान के बड़े बड़े ऐसे कई मुसलमान गुजरे हैं जो हर जमाने में तुम्हारा मुकाबला करके इंसानियत को इस मुल्क में बाकी रखें। बाकी है यहाँ पर इंसानियत, बाकी रहेगी हमेशा इंशाअल्लाह। हम ये कहना चाहते हैं, हम वो लोग हैं टीपू सुल्तान शहीद की नस्ल से आते हैं, हम लोग सिराजुद्दौला की नस्ल से हैं, हम लोग बड़े बड़े ऐसे लोग हैं जिन्होंने तुम्हारा मुकाबला किया और हम भी आज मुकाबला करने के लिए तैयार हैं। और यही बात कश्मीर का एक नौजवान जो शहीद हो गया, वो नौजवान आदिल हुसैन, उसने तुम्हारा मुकाबला करने के लिए अपनी छाती को आहनी दीवार बनाकर ये बतला दिया, तुम कितने भी गोलियां चलाओ ये सीने मौजूद है, मुकाबला करने के लिए हम तैयार हैं। और हम भी ये ऐलान करना चाहते हैं, आदिल हुसैन जैसे हम लाखों नौजवान यहाँ पर खड़े हुए हैं, हम तुम्हारा मुकाबला करेंगे, डटकर मुकाबला करेंगे। हम भी देखना चाहते हैं तुम्हारे बाजू में कितनी ताकत है। ये बुज़दिलों की हरकत, ये बुज़दिलाना हमला, ये हम बर्दाश्त नहीं करेंगे। अगर मुकाबला करना है तो ऐलान करो, हम मुकाबले के लिए तैयार हैं। కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు భరోసాగా నిలుస్తుందని ఆయన తెలిపారు. వెంటనే రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా శ్రద్ధానంద్ గంజ్లో కొనుగోలు కేంద్రాలలో తడిసిన పంటను పరిశీలించి రైతులను పరామర్శించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని గొప్పలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. గత 15 రోజుల నుండి తెలంగాణలో అకాల వర్షాలకు రైతులు తాము పండించిన పంట నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని ఆయన తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో బస్తాల కొరత, హమాలీ కొరత, ట్రాన్స్పోర్ట్కి లారీల కొరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో జిల్లాలో ఇప్పటి వరకు 40% కూడా వడ్ల కొనుగోలు జరగలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అంత బోగస్ అని అన్నారు. రైతులు పండించిన 10 ఎకరాలకు పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్నవడ్లకే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎటువంటి తరుగులు తీయకుండా బస్తాల కొరత, హమాలీ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై అదనపు కలెక్టర్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసాగా ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. తక్షణమే ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ గంజ్ ఇన్ఛార్జ్ శకుంతల, బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము 17 నెలల క్రితము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పి ఈసారి వడ్ల పంట గత నెల రోజుల క్రితం నుండి భారతీయ జనతా పార్టీ వడ్ల కోతలు ప్రారంభమైనాయి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు త్వరగా స్టార్ట్ చేయాలని చెప్తే సరైన సమయంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయక గత 10 రోజుల నుండి 2 వారాల నుండి తెలంగాణలో అకాల వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న ఇందూర్ నగరంలో పెద్ద ఎత్తున గాల్పు దుమానంతో వర్షం కూడా పడ్డది. ఐక్యూపీ సెంటర్లలో ఈ ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్లు ఇక్కడికి వస్తే రైతుల పరిస్థితి దీనాతి దీనం. సుమారు 10 నుంచి 12 రోజుల క్రితం వచ్చిన వడ్లు అనేక కారణాల వల్ల జోకకపోవడం, లారీలు ఉండయి, బార్దాను ఇయ్యరు, బార్దాను ఉండదు సరిగ్గా, సుతిలి ఉండదు, జోకే వాళ్ళు హమాలీలు ఉండరు. కేంద్ర ప్రభుత్వం మాత్రము సుతిలితో సహా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా కమిషన్ ఇస్తుంది. ఇవన్నీ ఇస్తూ కమిషన్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న పనికి. అయినా కానీ మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లమయమైందో ఈ రైతుల వడ్ల సేకరణలో కూడా కమిషన్లే ఎంటర్ అయిన. నిన్న మొన్నటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలతో వణికించిన ఇందూర్ జిల్లాను వరుణుడు పలకరించాడు. ప్రజలకు సూర్యతాపం నుండి ఉపశమనం కలిగినప్పటికీ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపై కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో వణికించిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. జిల్లాలో పలు మండలాల పరిధిలో శనివారం రాత్రి అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గాలి దుమారంతో మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. బలమైన గాలి దుమారానికి పలుచోట్ల పంటలు నష్టపోగా మామిడికాయలు నీలరాలాయి. రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సాయంత్రం వరకు సెగలు కక్కిన బాణుడు ఇలా అస్తమించాడో లేదో ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. నందిపేట్, నవిపేట్, ఆర్మూర్, మాక్లూర్, బాల్కొండ, మోర్తాడ్, డిచ్పల్లి, నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షానికి రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. లారీలు రాక సంచుల్లో నింపిన వడ్లు నానిపోయాయి. భారీ వర్షం నమోదైతే తీవ్ర నష్టం జరిగేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. బాన్స్వాడ నుండి బీఆర్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్లారు. రానున్న కాలంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నుండి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రత్యేక వాహనాలలో ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నట్లు తెలిపారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టణం నుంచి దగ్గర కవితక్క గారి నాయకత్వంలో దగ్గర 110 వెహికల్స్ 40 బస్సులు బయలుదేరడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ, రుణమాఫీ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, సంపన్న బలైన వర్గాలకు మోసం చేసిందని ఈరోజు ప్రజలంతా కేసీఆర్కి చూడాలని అనుకుంటున్నారు. కనుక ఈరోజు స్వచ్ఛంగా బాన్స్వాడ నుంచి దగ్గర ఒక 4,000 నుంచి 6,000 మంది బయలుదేరడం జరిగింది. కవిత గారి నాయకత్వంలో బాధ్యరెడ్డి గారి సూచన మేరకు బాన్స్వాడ పట్టణం నుంచి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ జరిగే కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే మన ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినా, బాన్స్వాడ పట్టణంలో ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రజలు స్వచ్ఛంగా బయలుదేరడం జరుగుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హిందూ ఫోటోగ్రాఫర్ వెంకటరమణకు ప్రభుత్వ సలహాదారుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వివిధ ప్రముఖ పత్రికల్లో ఫోటో జర్నలిస్టుగా సేవలందించిన వెంకటరమణ అనారోగ్యం పాలై అకాల మరణం పొందారు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఈ విషయాన్ని హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రవిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన షబ్బీర్ అలీ రమణ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ నగదును TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్తో కలిసి రమణ సతీమణికి అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ, పేదరికంలో ఉన్న ఫోటో జర్నలిస్టు రమణ కుటుంబానికి చేయూతనందించిన షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU ప్రతినిధులు ధనుంజయ్, గోవిందరాజు, రతన్ పాల్గొన్నారు.
కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయల అమలు కోసం పోరాడుదామని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అన్నారు. మేడే వేడుకల్లో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ డ్రైవర్లు కార్మికులు 139వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి రవికిరణ్, ఎన్ రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పాలక వర్గాలు మాటల్లో పొగుడుతున్నాయని, కానీ ఆచరణలో ఎలాంటి ఓదార్పు దక్కడం లేదన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత లేదన్నారు. పని భారం పెరుగుతూ వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని, పని గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 139వ మేడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతికుమార్, విజయ్, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించేలా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా 8 గంటల పని దినం కోసం 100 ఏళ్ల ముందే పోరాడి సాధించుకున్న ఈ పని గంటల హక్కుని ఇవాళ 12 గంటలు పనిచేయించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా కనీస వేతనాల కోసం ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి లేకుండా, సంఘం పెట్టే హక్కు లేకుండా చేసేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవాళ 10 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగినా జీతాలు మాత్రం పెరగట్లేదు. వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలా. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో కనీస వేతనాలన్నింటినీ కూడా, అంటే ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కార్మికులందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలి. పర్మనెంట్ వర్కర్కి ఏది సాలరీ ఇస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అదే ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులని నిరసించేలా, మొత్తం హక్కుల్ని మూసేసేలా ప్రయత్నం చేస్తున్నదో ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీయూసీఐగా, అదేవిధంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర దాడులు చేయడం హేయమైన చర్య అని హొన్నాజిపేట వీడీసీ చైర్మన్ చింతకుంట గంగనారాయణ అన్నారు. ఈ దాడి భారతదేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడి అని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండలం హొన్నాజిపేట్ గ్రామంలో కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన తీవ్రవాద దాడిని ఖండిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ చింతకుంట గంగనారాయణ మాట్లాడుతూ తీవ్రవాద దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూకటి వెళ్లతో అణిచివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు బతూరి రవి, వీడీసీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు నిమ్మల మహేందర్, చొలిమెల అనిల్ కుమార్, ఎం సుజన్ తదితరులు పాల్గొన్నారు. హిందువులపై 27 మంది హిందువుల సోదరులపై పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు దాడి మామూలుగా లేదు, చూస్తున్నాము. వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అంటే ఐడి కార్డులు లేకుంటే వాళ్ళ నమ్మలేక ప్యాంటు ఇప్పి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చూసి మరి కాల్చి చంపడం జరిగింది. దీనికి నిరసనగా హొన్నాజిపేటలో పెద్ద ఎత్తున కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భారత్ మాతాకి వందే, భారత్ మాతాకి. ఇంకోసారి ఈ టెర్రరిజం అనేది కనుమరుగు లేకుండా ఈ యొక్క నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటుండు. ఆయనకు మనం అందరం కూడా సపోర్ట్గా నిలవాలి. ఈ దేశం పౌరులం కాబట్టి ప్రతి ఒక్కరం మతాలకు కులాలకు అతీతంగా భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారత్ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారికి వెన్నంటే ఉండాలి. ప్రజలంతా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని భీమ్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి భీమ్గల్ మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లామని ఆయన తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలో గల అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దోనకంటి నర్సయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ముందుగా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు బయలుదేరామని మండల నాయకులు దోనకంటి నర్సయ్య తెలిపారు. ఈ రజతోత్సవ సభకు మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కోఆప్షన్ మెంబర్ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ చింతకింది బావయి, భూమేష్, బచ్చగోని శ్రీనివాస్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఆయూబ్, అన్ని వార్డుల కౌన్సిలర్లు, అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇంకా 1000 మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి మేము వాళ్ళకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక 20 బస్సులలో 1000 మందిని ఈ భీమ్గల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని చూస్తే మాకు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద్దెదించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ భారీ ఎత్తున ఈరోజు భీమ్గల్ మండలం నుండి 1000కి పైగా ప్రజలు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లానే ఈ రజతోత్సవ సభను చూస్తే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి భీమ్గల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించిన అధికారులు స్పందించడం లేదు. ఓపిక నశించిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో తాగునీటి కటకట ఏర్పడింది. గత నెల రోజుల నుండి త్రాగునీరు లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో త్రాగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న వాటర్ ట్యాంకుకు మెట్లు కూడా లేవని, వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరంగల్లో జరిగే బహిరంగ సభకు బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఏ మెంబర్ రేగులు రాములు మాట్లాడుతూ 25వ వార్షికోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్తున్నామని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని ఆయన అన్నారు. ఈ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మోస్రా మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవూర్, మోస్రా గ్రామాలకు చెందిన శేఖర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ శంకర్, ప్రశాంత్, విజయ్, రాములు, అలీం, నాగరాజ్ గౌడ్, మతిన్, నవీన్, సాయాగౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్లో రిక్షా పుల్లర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మేడే పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో రిక్షా పుల్లర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే రైస్ మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, రిక్షా పుల్లర్స్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంక్షేమ బోర్డు చట్టబద్ధ హక్కులకై పోరాడాలని కార్మికులు ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ పిలుపునిచ్చారు.
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో బాధిత రైతులు ఆందోళనలో ఉన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు బాల్కొండ మండల కేంద్రంలోని కల్లాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపించారు. వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన నిలిచి పోరాడదామని హెచ్చరించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుండి ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక వాహనాల్లో ఆ పార్టీ కార్యకర్తలు వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ జిందాబాద్, బాజిరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అభివృద్ధిలోనూ బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రతి మండలం నుండి 5,000 మంది కార్యకర్తలతో రజతోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ నాయకులు, మాజీ ఎంపీటీసీ పెండ గంగాధర్, నాయకులు గోవర్ధన్ రెడ్డి, చాట్ల నర్సయ్య, నిమ్మల కిరణ్, విజేందర్ రెడ్డి, రాజా గంగారం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలకు కాలం చెల్లింది. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు విపక్ష పార్టీలకు నచ్చడం లేదు. సిరికొండ మండల పర్యటనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం. గులాబీ దండు రజతోత్సవ సభతో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని పార్టీ నాయకుల ఆశాభావం. జై తెలంగాణ నినాదాలు చేస్తూ నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించిన మైనారిటీలో దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.